యావయ్యా, ఏంటో చెప్పు శారదా. మనం ఓసారి కొడుకులు ఇంటికి వెళ్ళి రావాలి. నేను రాను. నువ్వు వెళ్తానంటే ఆటో రాములకి ఫోన్ చేస్తాను. అది కాదయ్యా, మన కొడుకుడు కోడలని వంటింటి కుందేళ్ళంటూ చాలా మాటలు అంటున్నారంట, చులకనగా చూస్తున్నారంట. ఇంకా అని శారద చెప్తూ ఉండగా ప్రసాద్ మాట మధ్యలో కల్పించుకొని, ఇవన్నీ నీకు కోడలు చెప్పారా? లేదు, ఊరాళ్ళు చెప్పారు. నాకేమో చాలా బాధ వేసింది. కొడుకుల్ని కాస్త మందలించి కోడళ్ళకి ధైర్యం చెప్పొద్దామని. మా కాపురాల్ని మేం చక్కదిద్దుకుంటామని వేరు కాపురాలు వెళ్ళారుగా. ఇప్పుడు మనం ఏ మొహం పెట్టుకొని కోడల ముందు నిలబడతాం చెప్పు. వాళ్ళ పిల్లలండి. అందుకే కదా శారదా, మనలాంటి పెద్దాలు చెప్పినప్పుడు వినాలి. ఎందుకు చెప్తున్నారో ఆలోచించుకోవాలి. నోరుంది కదా అని మాటలనేయటం, డబ్బులున్నాయి కదా అని ఏరు కాపురాలు పెట్టేయటం. ఇప్పుడు సినిమా డైలాగులు కొట్టే సమయం లేదులే గాని కొడుకులు ఇంటికి వెళ్దాం పద. కోడళ్ళు అక్కడ ఎంత బాధపడుతున్నారో ఏమో. శారదా, కోడలు అంతలా బాధపడ్డం ఎందుకు చెప్పు. మన దగ్గరికి వచ్చి, అత్తయ్య, మావయ్య, మీ అబ్బాయిలు ఇట్టా మమ్మల్ని హేళన చేసి మాట్లాడుతున్నారని చెప్పచ్చుగా. ఊరు వాళ్ళ తెలుసుకోవడానికి మనం పరాయి వాళ్ళం కాదు కదా. కోడలేదో భయపడి ఉంటారులేండి, లేకపోతే వచ్చేవాళ్ళుగా. పదండి, ఒకసారి మనం వెళ్ళొద్దాము. అయినా అనామిక భావన మన కోడళ్ళు కాదు, కూతుళ్ళు అనుకున్నాం కదా. ఇప్పుడు మన కూతుళ్ళకే కష్టం వచ్చిందని ఒకసారి వెళ్ళొద్దాము, పదండి అని శారద ప్రసాద్ని ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే తోటి కోడళ్ళు అనామిక భావన బాధగా తన అత్తగారు శారద ఇంటి వైపు నడుస్తూ ఉంటారు. నా మాట వినక్క మనం అత్తమామల దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. అలా అనక చెల్లి, మన అమ్మ వాళ్ళు మనల్ని పెళ్లి చేసి ఇక్కడికి పంపించింది మన భర్తలను చూసి కాదు, మన అత్తమామల్ని చూసి. వాళ్ళు మనకి ప్రేమ పంచేటప్పుడు అమ్మా నాన్నలు, మందలించేటప్పుడు అత్తయ్య మామయ్య. ఏదేమైనా మన వాళ్ళకి ఇవన్నీ చెప్పి తీరాలి. అత్త మామలకి చెప్తే ఈ అన్నదమ్ములు వింటారా అక్క? వింటారు చెల్లి, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కూడా నమ్మకం పెట్టుకో. నాకు నమ్మకం లేదక్క. అత్తయ్యని చూడండి, తన కొడుకులకే సపోర్టుగా ఉన్నట్టుంది. అది కాదు భావన, ఇప్పుడు మనం అత్త కొడల దగ్గరికి వెళ్తున్నాం కదా, మన అత్త ఏం చేస్తుందో నీకు అర్థమవుతుంది పద. మనం మన పుట్టింటికి వెళ్ళడమే కరెక్ట్. అప్పుడే బావగారికి ఆయనకి బుద్ధి వస్తుంది. అన్నదమ్ములకి బుద్ధొచ్చినా రాకపోయినా మనం మాత్రం మన అత్తమావల్ని గౌరవించాలి చెల్లి. మన కష్టాలు కన్నీళ్లు ముందైతే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు కూడా పట్టించుకోకపోతే అప్పుడు మనం మన పుట్టింటికి వెళ్ళాలి. అయ్యో అక్క, బయట నుంచి వచ్చిన కోడళ్ళం. బావగారు ఆయన వాళ్ళ రక్తాన్ని పంచుకొని పుట్టారు. మన అత్తమామలు కొడుకులు మాటలు వింటారు గాని కోడలు మాటలు వింటారా? గుర్తుపెట్టుకో అని మాట్లాడుకుంటూ శారద వాళ్ళ ఇంటికొచ్చారు. ప్రసాద్ వాళ్ళని చూసి వెళ్ళిపోయాడు. ఏంటి దిగులు ముఖాలతో తోడుకోళ్ళలో ఎట్టాగొచ్చారు? అత్తయ్య, ఆయన వినోద్ కలిసి మా ఇద్దరిని చాలా చులకనగా చూస్తున్నారు. ఏం చేద్దాం మరి? ఎవరి పుట్టింటికి వాళ్ళు వెళ్ళిపోతాం అత్తయ్య. నిర్ణయాలు తీసుకున్న తర్వాత మరి నాకు చెప్పడం ఎందుకే? వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు, మీకు తోచినట్టుగా మీరు చేసుకోండి. అంత మాట అనొద్దు అత్తయ్య. మేము మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. కానీ వెళ్లకుండా ఇంకా ఎందుకున్నామంటే వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారనే ఆశ, కోరిక ఎక్కడో ఒక మూలున్నాయి. రూపాయిలో పావుల వంతు ఉండేది అత్తయ్య. కానీ ఇప్పుడు నిన్న చేసిన హేళనకి, మాట్లాడిన మాటలకి ఆ పావుల వంతు కూడా పోయింది. అందుకే పుట్టింటికి వెళ్ళిపోదామని మాట్లాడుకున్నాం. మరి మంచిగానే మాట్లాడుకున్నారుగా. కానీ మీరు మీ పుట్టింటికి వెళ్తే ఏం జరుగుతుందని ఆశపడుతున్నారు చెప్పండి? అన్న తమ్ములకి మా విలువ తెలుస్తుంది అనుకుంటున్నాం. అదట్టా కోళ్ళ? వాళ్ళకి నచ్చిన వంటలుండవు, ఉతికిన బట్టలుండవు, శుభ్రమైన గదులు ఉండవు. ఒక వారం రోజులు సంతోషంగా ఉంటారు కావచ్చు అత్తయ్య. ఆ తర్వాత అని భావన చెప్పబోతూ ఉండగా శారద కల్పించుకొని, ఒక వారం రోజులు కాదు కోడలో, నెల రోజులు మీరు లేకపోయినా మీ విలువ నా కొడుకులకు తెలియదు. వంట కోసం ఇబ్బంది ఉండదు. ఇట్ట ఆర్డర్ పెట్టగానే అట వేడివేడికి ఇంటికి వస్తాయి. బట్టల కోసం డ్రై క్లీనింగ్ షాపులున్నాయి. ఇంటిని శుభ్రం చేయడానికి మనిషిని పెట్టుకుంటారు అని శారద చెప్పగానే అనామిక భావన ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంట్లో ఉన్న ప్రసాద్ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అత్తయ్య? నేను చెప్పేది కాస్త జాగ్రత్తగానండి కోడల్లో. ఎప్పుడైతే నా కొడుకులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఇక వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని. నేను చెప్పినట్టు చెయ్యండి, వాళ్ళే దారిలోకి వస్తారు. సరే అత్తయ్య, ఏం చేయాలో చెప్పండి. ఇంట్లోకి వెళ్ళి నచ్చిన వంటలు చేసుకుని కడుపు నిండుగా తినండి. గిన్నెల్ని షింక్లో వేయండి. అట్లాగే బట్టలన్నీ నీళ్ళలో వేసేయండి.
ఇల్లును తొడకండి. ఇల్లంతా చెత్తగా ఉండాలి. మీరు మాత్రం పొద్దున్నే లేచి నచ్చింది వండుకొని తిని ఎక్కడికి వచ్చేయండి. కొడుకుల రోగం కుదురుద్ది. శారద వాళ్ళకి ఏం చేయాలో వివరంగా చెప్పింది. తోటికోడల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. ఇద్దరూ శారద కాళ్ళకి దండం పెట్టారు. ఇంటికి వెళ్ళండి, చెప్పిన పని చెయ్యండి, వెళ్ళండి. అనామిక భావన ఆనందంగా ఇంటికొచ్చారు. నచ్చిన వంటను చేసుకుని తిన్నారు. గిన్నెల్ని సింక్ నిండా వేశారు. వంటగదంతా కట్ చేసిన కూరగాయల ముక్కలతో, ఆకుకూరలతో, ఉల్లిపాయల పొట్టుతో నింపేశారు. ఆ తర్వాత బట్టలన్నింటినీ నీళ్ళ టబ్బులో వేశారు. ఆ రోజు రాత్రి రమేష్, వినోదులు ఆఫీసుల నుంచి ఇంటికొచ్చారు. అనామిక భావన కూల్ డ్రింక్స్ తాగుతూ టీవీ చూస్తూ ఉంటారు. అన్నదమ్ముల్ని చూసి తోటికోడళ్ళు కదల్లేదు, అసలు పట్టించుకోలేదు. అనామిక, భావన అని గట్టిగా పిలిచారు. ఎందుకు అలా అరుస్తున్నారు? కూల్ డ్రింక్స్ తాగుతూ టీవీ చూస్తున్నాం, కనిపించడం లేదా? వెళ్ళండి, వెళ్ళి నచ్చిన వంట చేసుకొని తినండి. వంటింటి కుందేలుగా మీరున్న తర్వాత మేం వంట చేసుకోవడం ఏంటి? బావగారు, ఇక నుంచి మేము ఈ పనులు చేయం. మా పనులు మాత్రమే చేసుకుంటాం. మీరు పనులు మీరే చేసుకోండి. వెళ్ళి వంట చేసుకోండి. మరొక విషయం, తాగడానికి నీళ్లు కూడా తెచ్చుకోండి అని చెప్పగానే రమేష్ వెటకారంగా, అంతేనా భావన? లేదంటే కొత్తిమీర కట్ట, బంగాళదుంప కూడా తెచ్చుకోవాలా అని అడిగాడు. మీకు నచ్చినవి మీరు తెచ్చుకోండి. పదరా తమ్ముడు, మనమంటే ఏంటో చూపిద్దాం అని అన్నదమ్ములు కిచెన్లోకి వెళ్లారు. చెత్తగా ఉండటం చూసి షాక్ అయ్యారు. ఇదేంటి ఇలా ఉంది? దాన్ని కిచెన్ అంటారండి. క్లీన్ చేసుకుని వంట చేసుకోండి, లేదంటే బొద్దింకలు, ఈగలు, దోమలు వచ్చి వాళ్తాయి అని చెప్పింది. రమేష్, వినోదులు ముందుగా కిచెన్ శుభ్రం చేశారు. ఆ తర్వాత వంట చేయటం మొదలుపెట్టారు. అన్నం, కూర నల్లగా మాడిపోయాయి, పొగలొచ్చాయి. అంతే, పరుగున బయటకొచ్చారు. అది చూసి అనామిక, భావన నవ్వుకున్నారు. మొదటి రోజున ఎవరికైనా ఇలాగే ఉంటుందిలే తమ్ముడు, ఈ పూటకి మనం ఆర్డర్ పెట్టుకుందాం అని ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు. 10 నిమిషాల తర్వాత ఫుడ్ వచ్చింది. రమేష్, వినోదులు అనామిక, భావన చూస్తూ ఉండగా సంతోషంగా తింటారు. అలా రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున, అనామిక, బట్టలు వాష్ చేయలేదా? మా బట్టలు మాత్రం మేము వాష్ చేసుకున్నాం, మీవి చేయలేదు. మీరే చేసుకోండి. ఇప్పుడు చెప్తే ఎలా అనామిక? ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? అది మీ ఇష్టం. నిన్న వేసుకున్న బట్టలు వేసుకుంటారో, 2-3 రోజులుగా వాష్ చేయని బట్టలు వేసుకుంటారో మీ ఇష్టం అని అనామిక నవ్వుకుంటూ ఉండగా భావన వచ్చింది. వెళ్దామా అక్క? ఎక్కడికి? సరదాగా సిటీ మొత్తం రౌండ్ వేసి వస్తాం. పద చెల్లి. మరి ఇంటి పని ఎవరు చేయాలొద్దునా? ఇంకెవరు మరిది గారు? మీ అన్నదమ్ములే. కావలసిన టిఫిన్ చేసుకొని తినండి, ఇష్టం వచ్చిన లంచ్ చేసుకొని తీసుకెళ్ళండి. నైట్ వచ్చాక నచ్చిన డిన్నర్ చేసుకొని తినండి. అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను మరిది గారు. ఇల్లంతా శుభ్రంగా తుడిచి తడిబట్ట చేయడం మర్చిపోకండి. అన్నీ చేసుకుని వెళ్ళండి. పద భావన, మనం వెళ్దాం. అనామిక, భావన ఇంటి నుంచి వెళ్ళిపోయారు. రమేష్, వినోదులకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా అన్నయ్యా? నిన్నటి బట్టలు చెమట వాసనతో ఉన్నాయి, మొన్నటి బట్టలు ఇంకా దారుణమైన వాసన వస్తున్నాయి. వీటిని వేసుకుని మనం ఆఫీసులకి వెళ్ళలేం. ఇక తప్పదని అన్నదమ్ముల ఆఫీసులకి ఫోన్ చేసి వర్క్ ఫ్రం హోమ్ అడిగారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఒకరు బట్టలు వాష్ చేస్తుంటే మరొకరు వంట చేస్తూ ఉంటారు. ఆఫీస్ వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇటు వంటని సరిగ్గా చేయలేకపోతారు, అటు ఆఫీస్ వర్క్ని కంప్లీట్ చేయలేకపోతారు. అలా 3 రోజులు గడిచాయి. అప్పుడు వినోద్ బాధగా, అనయ్య, వదిన్ని, భావన్ని చులకం చేసి హేళనగా మాట్లాడి తప్పు చేశాం. అవును తమ్ముడు, చాలా పెద్ద తప్పే చేశాం. మనమే ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వస్తున్నాం అనుకున్నాం. ఇంటి దగ్గరుంటున్న అనామిక, భావనకి రోజుకి 2 గంటల పైనే పనుంటుంది అనుకున్నాం. మిగతా అంతా ముచ్చట్లు పెట్టుకోవడమే కదా అనుకున్నాం. కానీ ఇంటి పని చేయటం, వంట పని మనం అనుకున్నంత తేలిక కాదని ఇప్పుడు అర్థమైంది అని మాట్లాడుకుంటూ ఉండగా అనామిక, భావన ఇంటికొచ్చారు. దిగులుగా ఉన్న తమ భర్తల్ని చూశారు. మిమ్మల్ని హేళన చేసినందుకు, చులకనగా చేసి మాట్లాడినందుకు సారీ చెప్తున్నాం. అవునదినా, సారీ భావన, మీకు జోహార్లు. మీరు పడుతున్న కష్టం ముందు మేము పడుతున్న కష్టం చాలా చిన్నది. ఇక నుంచి మిమ్మల్ని గౌరవిస్తాం అని చెప్పగానే అనామిక, భావన సంతోషపడ్డారు. మరుసటి రోజున అనామిక, భావన కలిసి అత్తగారు శారద దగ్గరికి వచ్చారు. తమ కాపురాల్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.